మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలవడంతో పోచమ్మ మైదానం కోడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కనీసం అంబులెన్స్లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అభిమానులు ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలవడంతో పోచమ్మ మైదాన్ కోడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక కనీసం అంబులెన్స్లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, చక్రి, ఏదైతే నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడంతో ఈ ఆర్సీబీ అభిమానులు నిన్న అంతా వరంగల్ జిల్లాలోని పోచం మైదానంలో రాత్రి 12 నుంచి 1 గంట వరకు భారీగా రోడ్లపైకి వచ్చి మొత్తము కేరింతలతో బాణాసంచాలు పేలుస్తూ కేక్ కట్ చేస్తూ హంగామా సృష్టించారని చెప్పుకోవచ్చు. ఈవెన్ ట్రాఫిక్ మొత్తం గంటకు పైగా ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు కూడా సంఖ్య తక్కువ ఉండటంతో బాగా ఇబ్బందులు అయితే అయ్యాయి. ట్రాఫిక్ ఈవెన్ అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కపోయి గంటకు పైగా ఉండటంతో ఇటు ఈ అతి ఉత్సాహంతో అయితే ఆర్సీబీ అభిమానులు చేసిన హడావుడితో ఓపిక కోల్పోయిన పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేసి ఎవరైతే ఈ యొక్క ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో కొంత ఈ అంబులెన్స్ లో ఉన్న పేషెంట్స్ కొంత హాస్పిటల్ కి వెళ్ళటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నిన్న జరిగిన హడావుడు ఏదైతే ఉందో 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం, అభిమానులు చేసిన హంగామాతో మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలవడంతో పోచమ్మ మైదాన్ కోడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కనీసం అంబులెన్స్లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అభిమానులకు ఎంత నచ్చజెప్పినా కూడా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.